నమస్తే. ఈ మధ్య పెద్ద ఎత్తున ఎస్టీ రిజర్వేషన్లపైన చర్చ అయితే జరుగుతుంది. ప్రధానంగా ఆదివాసీ వర్సెస్ లంబాడా రిజర్వేషన్ అన్నట్టుగా కూడా ఈ యొక్క ఆరోపణల పర్వం కొనసాగుతుంది. ఎలాగైనా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్టీ జాబితా నుండి లంబాడాలను, బంజారాలను, సూగాలను తొలగించాలని కూడా ఆదివాసీ నేతలు అయితే మాత్రం ఇప్పటికే సుప్రీంకోర్టు మెట్లెక్కారు. అలాగే బయట కూడా సభలు సమావేశాలు నిర్వహించి కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పే ప్రధాన మాట ఏంటంటే చట్టబద్ధత లేదు, సరైన విధానంగా జరగలేదు, ఇదంతా ఒక రాజకీయ ఉద్దేశంగా చేసింది తప్ప వాస్తవంగా వాళ్ళు అసలు ఎస్టీలు కాదు, ఆర్థికంగా బలపడ్డారనేది పెద్ద ఎత్తున ఆరోపణ. మరి ఇందులో వాస్తవం ఎంత, చట్టం ఏం చెప్తుంది, అసలు నిజంగానే తప్పు జరిగిందా లేకపోతే వాస్తవ పరిస్థితులు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రొఫెసర్ గోళ్ళ రమేష్ గారు మనతో ఉన్నారు. ఆయన ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో డిప్యుటేషన్ మీద ప్రొఫెసర్గా ఉన్నారు. దాంతోపాటు సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. నా దగ్గర ఎవరి దగ్గర లేని డేటా నా దగ్గర ఉంది, వాస్తవ ఆధారాలు ఏందో నేను చెప్పే ప్రయత్నం చేస్తానని దిశా టీవీతో చెప్పగానే వారిని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా ఈ యొక్క అంశంపై దిశా టీవీ కూడా టేకప్ చేసింది. మరి ఆయన వర్షన్ ఏంటి, ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, ఎవరి వైపు న్యాయం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ముందుగా నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించాలనేది ఒక పెద్ద విమర్శ, పెద్దగా నడుస్తుంది ఈ ప్రశ్న నడుస్తున్న క్రమంలో ఒకవేళ నిజంగానే ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగిస్తే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందా? చూడండి సతీష్ గారు, ఇప్పుడు లంబాడాల్ని తొలగించేస్తే మాకు చాలా లబ్ధి చేకూరుతుంది అని చెప్పి ఆదివాసీలు అనుకొని ఈ పోరాటం చేస్తున్నారు. గతంలో హైకోర్టుకి వెళ్ళారు, ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఓకే, ఇప్పుడు తెలంగాణలో స్టాటిస్టిక్స్ చూద్దాం. తెలంగాణలో మొత్తం రిజర్వేషన్ల శాతం ఎస్టీలకి 10%. ఈ 10%లో 64.4% లంబాడాలు ఉన్నారండి 2011 సెన్సస్ ప్రకారం. అదేవిధంగా 15.9% కోయాస్ ఉన్నారు, 9.5% గోండ్స్ ఉన్నారు, 4.5% ఎరుకలాలు ఉన్నారు. ఇప్పుడు 1976లో ఎస్టీ జాబితాలో లంబాడాలని, ఎరుకల్ని, యానాదుల్ని చేర్చారు అని చెప్పి అని అంటున్నారు. అక్రమంగా చేర్చారని అంటున్నారు. ఓకే, వీళ్ళని తీసేశారు అని అనుకుందాం. అక్రమంగా చేర్చారు కాబట్టి తీసేశారు అనుకుందాం. వీళ్ళ డిమాండ్స్కి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందాం అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుందో ఆలోచించండి. ఇప్పుడు 10%లోంచి 64.4 ప్లస్ ఒక 0.5% ఎరుకలాస్ తీసుకుంటే 70% ఎస్టీ జాబితా నుంచి వెళ్ళిపోతారు. ఇంకా మిగిలిందంతా 30%. అంటే 10%లో 30% అంటే 3%. కేవలం 3% మాత్రమే తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది. ప్రస్తుతం 10% స్థానంలో కేవలం 3% మాత్రమే ఉంటుంది. ఈ 3% ఉంటే ఏమవుతుంది అని అంటే తెలంగాణలో 12 మంది ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈరోజు 119 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలు. 12లో 7 మంది ఆదివాసీ ఎమ్మెల్యేలు ఉంటే 5 మంది లంబాడా ఎమ్మెల్యేలు ఉన్నారు. రేపు ప్రొద్దున 10%లోంచి లంబాడాలని, ఎరుకలయానాదిని తీసేస్తే 3% రిజర్వేషన్ అవుతుంది. వీళ్ళ ఎమ్మెల్యేల సంఖ్య 3 లేదంటే మ్యాక్సిమం 4 అవుతుంది. అంటే 7 మంది ఉన్న ఆదివాసీ ఎమ్మెల్యేలు కాస్త 3 కానీ మ్యాక్సిమం అయితే 4 కానీ అవుతారు. అంటే ఒక తెగ కానీ ఒక కులం కానీ సమాజంలో అభివృద్ధి చెందాలి అంటే రాజ్యాధికారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఆ రాజ్యాధికారాన్ని ఈ విధంగా కోల్పోవడము ఎంతవరకు సమంజసమో కోయా ఆదివాసీలు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండవది, అరే మరి మీ ఆదివాసీలకు అన్యాయం జరగట్లేదా అంటే డెఫినెట్గా అన్యాయం జరుగుతుంది. రిలేటివ్ ఇంజస్టిస్ అంటారు. అంటే కొంత, అంటే ఓవరాల్ జనరల్ సినారియోలో కాకుండా కోయా మన గోండ్స్తో పోలిస్తే లంబాడాలు, ఎరుకలాలు కొంత అభివృద్ధి చెందిన మాట మాత్రం వాస్తవమే. డెఫినెట్గా వాళ్ళ యొక్క అవకాశాలు దెబ్బతింటున్న మాట కూడా వాస్తవమే, కోయాసు, గోండ్సు. సో వాళ్ళు మా వాటా మాకు కావాలి అని అడగడంలో తప్పులేదు. కానీ దీనికి సొల్యూషన్ లంబాడాలని, ఎరుకల, యానాదిల్ని ఎస్టీ జాబితా నుంచి తొలగించడం కాదు. మొన్న సుప్రీంకోర్టు 7 జడ్జిలు బెంచ్ ఏమని తీర్పిచ్చింది? ఎస్సీ ఎస్టీలలో ఏబిసిడి కేటగరైజేషన్ చేసుకోవడానికి రాష్ట్రాలకు అధికారం ఉంది అని జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకునే మనకు ఎస్సీలో కేటగరైజేషన్ చేసేసారు. తెలంగాణలో ఏబిసిడి వర్గీకరణ అయిపోయింది. మరి అక్కడ లక్కీగా సుప్రీంకోర్టు ఎస్సీలు కోర్టుకు వెళ్తే పంజాబ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో ఎస్సీలే కాదు ఎస్టీల్లో కూడా మీరు వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి తీర్పిచ్చింది. ఒక మంచి అడ్వాంటేజ్ కదా. ఆ అడ్వాంటేజ్ని ఉపయోగించుకొని మా వాటా మాకు కావాలి అని చెప్పి మీరు అడగండి.
మీకు 3% రిజర్వేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. మీ అవకాశాలని లంబాడాలు తన్నుకుపోరు కదా, ఎరుకల వాళ్ళు తన్నుకోను పోరు కదా. సో మీ 3% మీకు రిజర్వేషన్ ఉంటుంది. ఓవరాల్గా 10% రిజర్వేషన్ ఉండడం వల్ల 12 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. 7 మంది కోయ ఆదివాసీ ఎమ్మెల్యేలు ఉండడం వల్ల రాజ్యాధికారం దిశగా మీరు ఎప్పుడు ప్రయాణం చేయడం ద్వారా అనేక బెనిఫిట్లు పొందేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కేటగిరైజేషన్ అనేది కరెక్ట్గా సమస్యకు పరిష్కారం తప్ప మీ యొక్క ఆవేదనకు మీ యొక్క బాధను అర్థం చేసుకొని కేటగిరైజేషన్ వైపు కానీ మీరు ఉద్యమం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా నిర్ణయం తీసుకోవడానికి సుప్రీంకోర్టు వెసులుబాటు ఇచ్చింది. సో ఆ విధంగా చేస్తే మీ 3% మీకు ఎవ్వడు మీ అవకాశాలను తన్నుకుపోడు, మీ అవకాశాలు మీకే వస్తాయి. అదేవిధంగా రాజ్యాధికారం కూడా మీరు 7 మంది ఎమ్మెల్యేలు ఎప్పటికీ ఉంటారు. రేపు పొద్దున నియోజకవర్గాలు ఇంక్రీజ్ అయితే ఇంకా మీకు స్థానాలు పెరుగుతాయి. అప్పుడు మీకు ఎంత పవర్ఫుల్గా ఉంటారు. సో లంబాడాల్ని తీసేయాలి అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో రాజకీయ ప్రలోభంతో కొంతమంది స్వార్థంతో వీళ్ళని అమాయకులను రెచ్చగొడుతున్నారు తప్ప సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా ఏబిసిడి కేటగరైజేషన్ అనేది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. సార్, అయితే ఎస్సీ రిజర్వేషన్ విషయంలో కానీ ఎస్సీ వర్గీకరణ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. డిమాండ్లు వచ్చాయి. కొంతకాలంగా వర్గీకరణ కావాల్సిందని మందకిషన్ లాంటి వారు చాలా పోరాటం చేశారు. కానీ ఇక్కడికి వచ్చే వరకు ఎస్టీ వర్గీకరణ విషయంలో మాత్రం ఎవరు మాట్లాడలేదు. ఎందుకు ఈ అంశాన్ని మాట్లాడలేరు? మాకు ఎంతసేపు లంబాడాలను తొలగించాలని ఒక అంశం తప్ప ఈ వర్గీకరణ కావాలి, మాకు కావాలి అనేది ఒక చర్చ అయితే రావట్లేదు. రాకపోవడం గల కారణం ఏంటి? కోయాసు, గోండ్సు, నాయక్పోడ్సు ఇలా ఆదివాసీ తెగలు ఏవైతే ఉన్నాయో 9 తెగలు, వీళ్ళల్లో సరైనటువంటి లిటరేచర్, సరైనటువంటి లిటరసీ అంటే అక్షరాస్యత, సరైనటువంటి నాలెడ్జ్ లేకపోవడం వల్ల అందులో అంతో ఇంతో రాజకీయ చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళని తప్పుదోవ పట్టించి గతంలో ఒక ఆయన ఈ రకమైనటువంటి గొడవలు సృష్టించడం ద్వారా ఎంపీ అవ్వడం, ఇప్పుడు భద్రాచలంలో కాంగ్రెస్ లోకి జంప్ అయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారు రేపు ప్రొద్దున్న బై ఎలక్షన్ వస్తే, ఎందుకంటే సుప్రీంకోర్టు అడ్వైజ్ చేసింది నిర్దిష్ట సమయంలో ఈ ఎమ్మెల్యేస్ని మీరు డిస్క్వాలిఫై చేస్తారా లేకపోతే క్వాలిఫై చేస్తారా ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని అన్నారు. రేపు ప్రొద్దున్న వీళ్ళు డిస్క్వాలిఫై అవుతున్నారు అని చెప్పి స్పీకర్ నిర్ణయం వెలువరిస్తే బై ఎలక్షన్ వస్తుంది. బై ఎలక్షన్ వస్తే భద్రాచలంలో ఉన్నదంతా కూడా కోయాస్ 99% ఎస్టీల్లో 1% కూడా లంబాడాలు ఉండరు. కాబట్టి ఈ కోయా ఓట్ని కన్సాలిడేట్ చేసి ఎలక్షన్స్లో విన్ అవ్వడం కోసమే ఈ రకమైనటువంటి స్ట్రాటజీ ఉన్నట్లుగా కనపడుతుంది. అదర్వైజ్ ఇది ఏ రకమైనటువంటి సొల్యూషన్ ఇవ్వదు. అదేవిధంగా హైకోర్టు 2016లో ఈ రిట్ పిటిషన్ వేస్తే లంబాడాలని తీసేయాలి అని 2024 డిసెంబర్లో దాన్ని కొట్టేసింది హైకోర్టు. అప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. సో ఇది కూడా ఇంకొక 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు సుప్రీంకోర్టులో నలిగి 100% కొట్టేస్తారు. దానివల్ల నష్టపోయేది కోయా ఆదివాసీలే. ఈ టైంని ఏబిసిడి కేటగరైజేషన్కి మేధావులంతా ముందుకొచ్చి దీన్ని కానీ సాధించుకోగలిగితే డెఫినెట్గా వాళ్ళకి చాలా రాజకీయ ప్రయోజనాలు సమకూరుతాయి. అదేవిధంగా విద్యా ఉపాధ్యాయ ఉద్యోగాల్లో కూడా వీళ్ళకు అనుకున్నటువంటి లక్ష్యము, వీళ్ళు అనుకున్నటువంటి న్యాయము జరుగుతుంది అనేది ఇట్స్ ఏ యూనివర్సల్ ఫ్యాక్ట్. బుర్రనోడు ఎవడు ఆలోచించినా కూడా అర్థమవుతుంది. లంబాడాలను తీసేయడం వల్ల నీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ లంబాడాస్ ఫ్రమ్ ఎస్టీ కమ్యూనిటీ. నష్టమే తప్ప మీకు రాజకీయంగా దీనివల్ల వచ్చే ఉపయోగమే లేదు. ఏబిసిడి కేటగరైజేషన్ ఇస్ ద అల్టిమేట్ సొల్యూషన్ ఫర్ దిస్ ఇంజస్టిస్ కాజ్డ్ టు ఆదివాసీస్. అది సార్, ఇదే సందర్భంలో రిజర్వేషన్ల అమలు అనేది సరిగ్గా జరగలేదు, చట్టబద్ధత లేదు, ఒక ప్రొసీజర్ ప్రకారం జరగలేదు, రాష్ట్రాల యొక్క తీర్మానం కూడా జరగాల్సి ఉంటుంది, అసెంబ్లీ తీర్మానం కూడా జరగలేదు. ఇదంతా దొడ్డిదారిన మొత్తం కూడా రిజర్వేషన్లు లంబాడాలు పొందారు. ఈరోజు అత్యధికంగా వాళ్ళే బాగుపడుతున్నారు అనేది ఇటు ప్రధానంగా చెప్తున్న ఆరోపణ. ఇందులో వాస్తవం ఉందా? లేదండి, 100% రాంగ్. ఎందుకంటే ఇది చరిత్ర తెలియనటువంటి వాళ్ళు, చరిత్ర యొక్క నిజాల్ని వెలికి తీయకుండా నోటికొచ్చినట్లు మాట్లాడే ఇటు లంబాడా ప్రజలుగా, లంబాడా లీడర్లు కానీ, అటు కోయా గోండు లీడర్లు కానీ నేను అనేక వీడియోలు చూసా, అనేక మంది స్పీచ్లు విన్నా. ఎవరు కూడా క్లియర్ కట్గా సమాజానికి ఇది నిజం అనేది ఫుల్ ప్రూఫ్గా ఆధారాలతో సహా బయటకు పెట్టండి. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, మీకు ప్రతిదీ కూడా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు ఈ లంబాడాలు, ఎరుకల, యానాది వాళ్ళు ఏ విధంగా ఎస్టీ జాబితాలో చేర్చబడ్డారు తెలంగాణ అనేది హిస్టారికల్ ఫ్యాక్ట్స్ మీకు చెప్తా నేను. ఇప్పుడు 1956లో అందరూ చెప్పేది ఏంటంటే తెలంగాణలో
ఈ లంబాడ ఎరుకుల యానాదిని బీసీల్లో చేర్చారు. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో ఇదే వర్గాల్ని ఎస్టీ కింద చేర్చారు. దాని ప్రకారమే 1956 చట్టం చేయబడింది అని అన్నారు. ఇది 1956 గెజిట్ అండి. ఈ 1956 గెజిట్ ప్రకారము ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది కరెక్ట్. తెలంగాణ ప్రాంతంలో వీళ్ళు బీసీలుగా. అయితే ఇది జరిగిన తరువాత 1956 చట్టం వచ్చిన తరువాత ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం మీద అనేక కులాలు, అనేక తెగలు మమ్మల్ని బీసీల్లో చేర్చాలి, ఎస్సీల్లో చేర్చాలి, ఎస్టీల్లో చేర్చాలి అనే డిమాండ్స్ వచ్చాయి. అదేవిధంగా ఫలాని క్యాస్ట్ని ఎస్టీ నుంచి తీసేయాలి, ఎస్సీ నుంచి తీసేయాలని అవి కొన్ని డిమాండ్స్ వచ్చాయి. ఈ రెండూ కాకుండా ఇంకొక ప్రధానమైనటువంటి డిమాండ్ తెర మీదకి వచ్చింది. ఏంటి అనంటే ఒక రాష్ట్రంలోనే ఒక ఏరియాలో ఉన్నటువంటి కులాలని ఎస్సీ, అదే రాష్ట్రంలో ఇంకో ఏరియాలో ఉన్నట్టు కులాలని బీసీ అని అనడం. ఈ రాష్ట్రం సంగతి పక్కన పెడితే కొన్ని జిల్లాల్లో కూడా, నేను ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పట్లే, మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, మన ఇది కర్ణాటక కానీ, ఇలాంటి గుజరాత్ కానీ, ఇలాంటి రాష్ట్రాల్లో ఒక డిస్టిక్లోనే కొన్ని మండలాల్లో ఒక కులం, సో ఎగ్జాంపుల్ వాల్మీకి అనుకుందాం, ఒక 4 జిల్లాల్లో వాల్మీకి అనేది ఎస్టీ కింద ఉంటుంది, పక్కనే ఉన్న 4 జిల్లాల్లో లేకపోతే 2 జిల్లాల్లో అది బీసీ కింద ఉంటుంది. ఈ రకమైనటువంటి ఏరియా రెస్ట్రిక్షన్స్ అంటారండి, ప్రాంతీయ ఆంక్షలు అంటారు. సో ఈ ఏరియా రెస్ట్రిక్షన్స్ వల్ల విపరీతమైనటువంటి కన్ఫ్యూజను, అరే పక్కన ఎస్టీ జాబితాలో ఉంది కదా మన కులం అని చెప్పి ఇక్కడ నుంచి నివాస స్థలం మార్చి అక్కడ పోయి సెటిల్ అవ్వడము, అక్కడ వాళ్ళు ఇంకో చోటకు పోయి సెటిల్ అవ్వడము, ఈ రకమైనటువంటి కన్ఫ్యూజను, లాట్ ఆఫ్ డిస్క్రిపెన్సీస్ రావడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నదండి 1965లో. ఏమని నిర్ణయం తీసుకునింది అని అంటే, అరే ఇదంతా స్టడీ చేయాలి మనం, ఈ కులాలన్నింటినీ కూడా కరెక్ట్గా తొలగించడం లేదా కొత్తగా చేర్చడం లేకపోతే ఏరియా రెస్ట్రిక్షన్స్ తీసేయాలి అని అంటే వేటికి తీసేయచ్చు అనే దాని మీద ఒక కమిటీని వేద్దాం, అడ్వైజరీ కమిటీ అని చెప్పి 1965లో అప్పటి హోమ్ సెక్రటరీ బిఎన్ లోకూర్ అని ఉండేటోడు. ఆ లోకూరు ఆయనకు 2 సభ్యుల్ని, మొత్తం 3 సభ్యులతోటి ఒక కమిటీని వేశారు. ఇదే లోకూర్ కమిటీ రిపోర్ట్ అండి. ఇది లోకూర్ కమిటీ రిపోర్టు. ఇది చూడండి ఎన్ని పేజీలు ఉందో. ఇది లోకూర్ కమిటీ రిపోర్టు. 1965లో లోకూర్ అధ్యక్షతన కమిటీ వేస్తే వాళ్ళు ఏం చేశారు అని అంటే, వాళ్ళు ఎక్కడ ఏ ఏరియాకు వెళ్ళి తిరగలే, ట్రైబల్స్ ఎక్కడున్నారు, ఎస్సీలు ఎక్కడున్నారు, బీసీలు ఉన్నారని ఎక్కడ తిరగకుండా వాళ్ళు ఢిల్లీలోనే కూర్చొని సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసర్ ప్రతి రాష్ట్రంలో ఉంటాడు, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ చూసేటోడు, వాడిని డిప్యూటీ కమిషనర్ అంటారు. అన్ని రాష్ట్రాల డిప్యూటీ కమిషనర్లను ఢిల్లీకి పిలిపించుకున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ శాఖ ఉంటుంది కదా, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ముందేంటి 2004లో ఎస్టీ సపరేట్గా అయింది, నేషనల్ కమిషన్ సపరేట్గా అయింది, కానీ అంత వరకు ఎస్సీ ఎస్టీ కలిపి చూసేటోళ్ళు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో. ఆ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీలని, డైరెక్టర్లని కూడా ఢిల్లీకి పిలిపించుకొని వాళ్ళతోటి చర్చలు, సంప్రదింపులు జరిపి ఏ కులాల్ని ఏ ఎస్టీల్లో చేర్చాలి, తీసేయాలి, ఎస్సీల్లో చేర్చాలి, తీసేయాలి, అదేవిధంగా ఏ కులాలకు ఏరియా రెస్ట్రిక్షన్స్ తీసేయాలి. ఆంధ్రప్రదేశ్లో ఒక చోట ఎస్టీ, ఇంకో చోట బీసీ అంటున్నారు. ఇట్లాంటివి దేశం మొత్తం మీద అనేక 100 కేసులు ఉండేవి. వీటన్నిటిని కూడా స్ట్రీమ్ లైన్ చేయడానికి అని చెప్పి ఈ రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్లో మనం ఇక్కడ చర్చకు తీసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, ఎస్టీలకు సంబంధించి మీరు అడిగారు ఒక మాట, వీళ్ళు దొడ్డిదారిని వచ్చారు కదా లంబాడాలు అంటున్నారు కదా, ఇది వాస్తవమేనా అని అడిగారు. ఎక్సలెంట్ క్వశ్చన్. ఇప్పుడు రాజ్యాంగంలో ఆర్టికల్ 342 ప్రకారం అండి, ఏదైనా ఒక కులాన్ని కానీ తెగను కానీ గిరిజన జాబితాలో చేర్చాలి అంటే నిర్దిష్ట విధానం అంటూ రాజ్యాంగంలో లేదు, ఎక్కడ లేదు. 100% రాసిస్తా నేను. రాజ్యాంగంలో ఈ పద్ధతి ప్రకారము ఒక కులాన్ని చేర్చాలి లేకపోతే తీసేయాలని ఎక్కడా లేదు. పార్లమెంటు ఉభయ సభల ఆమోదంతో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా గెజిట్ ప్రచురించి చట్టం చేయాలని ఉంది తప్ప ఈ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయాలి లేకపోతే నేషనల్ కమిషన్ అప్రూవల్ తీసుకోవాలి, ఇంకేదో చేయాలి, ఈ రకమైనటువంటి విధానం లేదు అప్పటిదాకా కూడా. లోకూర్ కమిటీ ఏం చేసింది అని అంటే, ఏదైనా ఒక కులాన్ని ఎస్సీ ఎస్టీల్లో చేర్చాలి అని అంటే వాళ్ళు ఒక ప్రొసీజర్ని లోకూర్ కమిటీ సజెస్ట్ చేసింది. ఏమని అని అంటే, రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానం చేయాలి పలాని కులాన్ని ఎస్టీల్లో చేర్చాలి అని అంటే, వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్కి కానీ, సోషల్ వెల్ఫేర్ దానికి కానీ, బీసీకి సంబంధించింది కానీ సోషల్ జస్టిస్ మినిస్ట్రీకి పంపిస్తే వాళ్ళు దాన్ని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకి పంపించాలి. అదేవిధంగా ఇంకో కాపీని నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ కానీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ కానీ పంపించాలి. వీళ్ళిద్దరూ కూడా అంగీకారం తెలిపితే
అప్పుడు ఆ బిల్లు రూపంలో తయారు చేసి పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలి. అందులో ఆమోదం కానీ దొరికితే దాన్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపించి ఆయన యొక్క అప్రూవల్ తోటి చట్ట రూపంలో గెజిట్ ప్రచురించాలి అని లోకూర్ కమిటీ సజెస్ట్ చేసింది. ఇది రాజ్యాంగంలో ఉన్న ప్రొసీజర్ కాదు. అదే విధంగా ఇంకొకటి చాలా మంది సూచన మాత్రమే. ఇంకొకటి కూడా ఇంపార్టెంట్ ఏంటంటే, ఒక గిరిజన జాబితాలో ఒక కులాన్ని చేర్చాలి అని అంటే 5 లక్షణాలు ఉండాలి అని చెప్పాడు ఆయన. ఆ 5 లక్షణాలు ఏంటంటే చాలా మందికి తెలియదు, మన వీళ్ళకి ఎట్లా చేరుస్తారు గిరిజన తెగలో కులాన్ని అని. 5 లక్షణాలు ఉండాలి అని చెప్పి లోకూర్ చెప్పాడు. ఏమని అంటే ప్రిమిటివ్ ట్రైట్స్ ఉండాలి, అంటే ఆదిమ జాతి లక్షణాలు కలిగి ఉండాలి ఆ కులం కానీ ఆ తెగ కానీ. అదేవిధంగా జియోగ్రాఫికల్ ఐసోలేషన్ అంటారు, అంటే జనావాసాలకు దూరంగా పర్వతాల్లో అడవుల్లో ఊరికి దూరంగా బ్రతుకుతూ ఉండాలి. థర్డ్ వన్ ఇంకొకటి ఏంటి అని అంటే డిస్టింక్ట్ కల్చర్ ఉండాలి, అంటే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సంస్కృతి ఉండాలి, ఆచార సాంప్రదాయాలు ఉండాలి. కోయాలు వాళ్ళ వేషధారణ, వాళ్ళ డ్రమ్ములు, వాళ్ళ డ్యాన్స్, బంజారాలు వాళ్ళ వేషధారణ, వాళ్ళ సాంప్రదాయాలు, అది థర్డ్ వన్. ఫోర్త్ వన్ ఏంటంటే షైనెస్ ఆఫ్ కాంటాక్ట్ విత్ ద కమ్యూనిటీ అట్ లార్జ్ అంటారు, అంటే ఎదుటి వాళ్ళతో జన సమూహాలతో మాట్లాడేటప్పుడు బిడియపడే స్వభావం కలిగి ఉండాలి, మొహమాట పడాలి, బిడియపడాలి, వాడు ఫ్రీగా మాట్లాడలేడు, ఆ లక్షణం ఉండాలి. ట్రైబల్గా ఉండాలి అని అంటే లాస్ట్ది వెనుకబాటుతనం, బ్యాక్వర్డ్నెస్ ఉండాలి. ఈ 5 లక్షణాలు కానీ ఉంటే అప్పుడు మాత్రమే వాళ్ళని గిరిజన జాబితాలో చేర్చాలి అని చెప్పారు. సరే, ఇదంతా స్టోరీ అంతా చెప్పాడు, ఈయన అసలు విషయం చెప్పట్లేదని మీరు అనుకోవచ్చు. ఆయన ఏమన్నాడు అని అంటే 1956 చట్టం ప్రకారం తెలంగాణలో లంబాడాలు బీసీల్లో ఉన్నారు, అదేవిధంగా ఆంధ్రాలో ఎస్టీలుగా ఉన్నారు, దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలి అని ఆయన సజెస్ట్ చేశాడు. తెలంగాణలో బీసీలుగా ఉంచాల్సిందే లంబాడాని, ఎరుకల యానాదిని, ఆంధ్రాలో మాత్రం ఎస్టీ కింద చేయాల్సిందే, ఇది ఏరియా రెస్ట్రిక్షన్స్ ఉండాల్సిందే అని చెప్పి ఆయన చెప్పిన మాట మాత్రం వాస్తవం. అయితే అక్కడ ఇంకొక మాట అన్నాడు ఆయన ఈ రిపోర్ట్లో. ఇంకో మాట ఏమన్నాడు అని అంటే, లంబాడాలని నేను ఓబీసీ జాబితాలోనే కంటిన్యూ చేయాలని చెప్తున్నప్పటికీ వీళ్ళకు ఓబీసీ బెనిఫిట్స్ మాత్రమే ఇస్తే సరిపోదు, లంబాడాలకి బంజారాలకి వీళ్ళకి ఇంకా అదనపు సౌకర్యాలు ఇవ్వాలి, ఓబీసీలో ఇచ్చే వాటికంటే కూడా అదనపు సౌకర్యాలు ఇవ్వాలి, వాళ్ళు ఇంకా మెయిన్ స్ట్రీమ్లోకి రావడానికి ఇంకా టైం పడుతుంది అని చెప్పి ఎస్టీ స్టేటస్ ఇవ్వకపోయినా ఆ వర్డ్స్ రాశారు ఈ రిపోర్ట్లో. సో ఇది లోకూర్ కమిటీ చెప్తున్నటువంటి విధానం. 1965లో చెప్తే కేవలం 2 నెలల 25 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చేసిందండి. మొత్తం దేశం మొత్తం స్టడీ చేసి జస్ట్ 2.5 months 2 months 25 daysలో రిపోర్ట్ సబ్మిట్ చేసేసింది. రిపోర్ట్ సబ్మిట్ చేస్తూనే 1965లో 1966లో సెంట్రల్ గవర్నమెంట్ ఏమేం చెప్పిందంటే ఆ ఎంపీలని మినిస్టర్స్తో అందరితో మాట్లాడి 1967లో బిల్లు ఒకటి చేసి ఎస్సీ ఎస్టీ అమెండ్మెంట్ బిల్ 1967 అని చెప్పి ఒక బిల్లును తయారు చేసి పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది లోకూర్ కమిటీ యొక్క విధి విధానాలు, ఆ యొక్క రిపోర్ట్లో ఉన్నటువంటి సారాంశం. సో 1967లో బిల్లు తయారు చేసి పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది సతీష్ గారు లోకూర్ కమిటీకి సంబంధించినటువంటి చరిత్ర. సరే, మరి తెలంగాణలో బీసీల కిందనే ఉండమని చెప్పింది కదా లోకూర్ కమిటీ, మరి వీళ్ళు ఎలా ఎస్టీ అయ్యారు? అయితే దొడ్డిదారిన ఎస్టీలు అయిపోయారా అనే డౌట్ వస్తుంది నేను ఈ మాట చెప్పిన తర్వాత. అయితే 1967లో వీళ్ళు కమిటీ సూచనల ప్రకారం ఒక బిల్లు చేసి పెట్టారని చెప్పన్నాను కదా, దాంట్లో తెలంగాణలో లంబాడాలు బీసీ జాబితాలో పెట్టారు, ఆంధ్రాలో ఎస్టీ జాబితాలోనూ సేమ్ 1956దే కంటిన్యూ చేశారని చెప్పాను కదా. అక్కడ పెద్ద పెద్ద గొడవలు అయిపోయినాయి పార్లమెంట్లో పెడుతూనే. ఎందుకనంటే ఇది కేవలం ఆంధ్ర తెలంగాణకు సంబంధించింది కాదు కదా, మొత్తం 1100 కేసులకు సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, మధ్యప్రదేశ్, గుజరాత్, మన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఇట్లా అనేక రాష్ట్రాలు. సో ఇది ఎంత పెద్ద పెద్ద గొడవలు అయ్యాయి, డిబేట్స్ జరిగాయి. డిబేట్స్ జరిగిన తర్వాత అబ్బా ఇట్లా కాదు, ఇది ఇంత సింపుల్గా అయ్యే ఇష్యూ కాదు, దీన్ని చాలా విస్తృతంగా అధ్యయనం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మనకు జనరల్గా మనం చూస్తుంటాం పార్లమెంట్లో ఏదైనా పెద్ద ఇష్యూ వస్తే ఏం చేస్తారు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేస్తారు, సంయుక్త పార్లమెంటరీ కమిటీ అంటారు. సో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అని ఇట్లా పేర్లతో పిలుస్తుంటారు కదా. అట్లా 33 మంది ఎంపీలతోటి ఒక కమిటీని వేశారండి. 23 మంది లోక్సభ ఎంపీలు, 10 మంది రాజ్యసభ ఎంపీలు, వాళ్ళకు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లని అటాచ్ చేసి 33 మందితో జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేశారు. వాళ్ళ డ్యూటీ ఏంటి అని అంటే సేమ్ లోకూర్ కమిటీ చెప్పినట్లుగానే
వాళ్ళు స్టడీ చేసినట్లుగానే ఏ కులాన్ని చేర్చాలి, ఏ కులాన్ని తీసేయాలి, ఏ కులాలకి ఏరియా రెస్ట్రిక్షన్స్ తీసేయాలి. ఈ 3 ఆబ్జెక్టివ్స్. ఈ 3 అజెండాతో బాబు మీరు తొందరగా మాకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ఈ బిల్లుని లోకూర్ కమిటీ ప్రకారం తయారు చేసినటువంటి డ్రాఫ్ట్ బిల్లుని మేము ఇంకా కొంచెం ఫైనల్ చేసి మంచిగా మాడిఫై చేస్తాము అని చెప్పి వాళ్ళు లోక్సభలో రాజ్యసభలో నిర్ణయం తీసుకున్నారు. తీసుకొని ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఇచ్చారు. ఇది జరిగింది ఎప్పుడు అంటే 1967 మార్చిలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారు. 33 మంది. వాళ్ళు లోకూర్ కమిటీ లాగా సింపుల్గా చేయలేదండి. వాళ్ళు ఏం చేశారు అని అంటే 11 స్టడీ గ్రూపులుగా విడిపోయారు. 4 ఒక గ్రూపు, 5 ఒక గ్రూపు, 3 ఒక గ్రూపు, అట్లా 11 స్టడీ గ్రూపులుగా విడిపోయి దేశంలో ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి పాకెట్స్ ఉంటాయో, ఎక్కడైతే నివసిస్తుంటారో స్టడీ చేశారు. వాళ్ళ దగ్గరికి భౌతికంగా వెళ్ళి ఫిజికల్ విజిట్స్ చేసి దే మేడ్ ఏ స్టడీ, డీటెయిల్డ్ స్టడీ. అందులో భాగంగా ఇప్పుడు మనకు మిగతా రాష్ట్రాలతో అవసరం లేదు కదా, మన రాష్ట్రానికి వద్దాం. ఈ 33 మందిలో 10 మంది ఒక స్టడీ గ్రూప్ నంబర్ 4 ఏది మాట్లాడినా నేను విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మాట్లాడుతున్నా. స్టడీ గ్రూప్ నంబర్ 4 కింద 10 మంది ఎంపీలు. అందులో లక్కీగా ఈ అనిల్ కే చందా అనే అతను చైర్మన్ ఆ 33 మంది జేపీసీకి. ఆ చైర్మన్ కూడా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు. ఆ చైర్మన్ తో పాటు 9 మంది, అంటే మొత్తం 10 మంది ఆంధ్రప్రదేశ్కి వచ్చారండి, హైదరాబాద్కు వచ్చారు. ఎప్పుడు వచ్చారు? 1968 సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి సెప్టెంబర్ 16వ తారీఖు వరకు వాళ్ళు హైదరాబాద్కి, అదేవిధంగా కర్ణాటక మైసూర్కి వెళ్ళారు, తమిళనాడుకి వెళ్ళారు, ఈ కేరళకి వెళ్ళారు. ఈ 4 స్టేట్స్ ఈ 8 రోజుల్లో వాళ్ళు విజిట్ చేశారు. సరే, మిగతా రాష్ట్రాల గురించి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్కి వచ్చిన తర్వాత వాళ్ళు చేసింది ఏంటి అని అంటే వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ఒక పని చేశారు. అసలు ఈ దేశం మొత్తం మీద లేకపోతే ఈ రాష్ట్రంలో గిరిజనుల గురించి ఆలోచించే సంస్థ ఏది అని అంటే ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని TCR అండ్ TI అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది హైదరాబాద్లో. అది మొత్తం ఆంథ్రోపాలజికల్ ప్రొఫెసర్స్ ఉంటారు అక్కడ. వాళ్ళకే ఈ ఆదిమ జాతుల గురించి, ట్రైబల్స్ గురించి అత్యధిక నాలెడ్జ్ ఉంటుంది దేశం మొత్తం మీద. అక్కడికి వెళ్ళి ఆ ఆంథ్రోపాలజీ ప్రొఫెసర్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యారు. ఎవరిని తీసేయాలి, ఎవరిని ఉంచాలి అనే దాని మీద, ఏరియా రెస్ట్రిక్షన్స్ ఎవరికి తీసేయాలి అనే దాని మీద. అదేవిధంగా సెప్టెంబర్ 8-16 మధ్యలో బంజారా హిల్స్లో ఒక వడ్డెర కాలనీని కూడా సందర్శించారు. ఇది మొత్తం చరిత్ర అండి, రిపోర్ట్లో రాసింది. అదేవిధంగా హైదరాబాద్కు దగ్గరలో ఉన్న ఒక బంజారా తండాన్ని కూడా వాళ్ళు సందర్శించడం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కోయా వాళ్ళు అంటున్నారు కదా, ఈ దొంగతనంగా జాయిన్ చేశారు. ఈ సందర్భం ఇంకో ప్రశ్న అడగాలి. వాస్తవానికి రిజర్వేషన్లు రావడానికి గల కారణాలు మీరు చెప్పారు, దాని వెనుక విశ్లేషణ కానీ స్టడీ అంతా చెప్పారు. కానీ ఇందిరాగాంధీ మెదక్ ఎంపీ స్థానం గెలవడం కోసం, అలాగే లంబాడా ఓటు బ్యాంకు కాంగ్రెస్ కోసం షిఫ్ట్ కావడం కోసము లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చింది, మాకు అన్యాయం చేసింది అనేది కూడా మీరు అన్నట్టుగానే ఆదివాసీ నేతలు కానీ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. నిజంగానే చరిత్రలో ఇందిరాగాంధీ గారు అది 100% రాంగ్ సతీష్ గారు. నేను చెప్తా ఎందుకు అని. ఎందుకంటే కొంతమంది లంబాడా లీడర్స్ కూడా చెప్పడం విన్నా, నేనే ఇందిరాగాంధీకి చెప్పించి చేర్పించినాను 1976లో. వీళ్ళ క్రెడిట్ తీసుకోవడం కోసం సొంత జాతికి జరుగుతున్నటువంటి అపోహ కూడా వాళ్ళు బలపరుస్తున్నారనమాట. సో అది కరెక్ట్ కాదు. అందుకే దీని కంటిన్యూషన్ ఏంటంటే ఈ 33 మంది కమిటీ అని చెప్పాను కదా, 10 మంది కమిటీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందన్నాను కదా. అందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే లంబాడా ఎంపీ ఎవరు లేరు అందులో, ఒక కోయా ఎంపీ ఉంది. ఈ చరిత్ర చెప్తున్న సత్యం. అప్పటి భద్రాచలం ఎంపీ బి రాధాబాయ్ ఆనందరావు అనేటువంటి ఒక కోయ లేడీ ఎంపీ, 3 సార్లు ఆమె ఎంపీగా పనిచేసింది. ఆమె ఇందులో మెంబర్గా ఉంది. ఆమె ఉండగా కూడా ఈ 33 మంది ఎంపీలు ఇక్కడ సందర్శన చేసిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి 22 సార్లు మీటింగ్ పెట్టుకొని 22 టైమ్స్ 20 నెలల టైం తీసుకొని, అంటే 67 మార్చిలో వాళ్ళ కమిటీని వేస్తే 68 నవంబర్లో వీళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఈ రిపోర్ట్ను సబ్మిట్ చేశారనమాట. ఈ రిపోర్ట్లో వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే లంబాడాల్ని ఎస్టీ జాబితాలో కలిపి ఈ ఏరియా రెస్ట్రిక్షన్ తీసేయాలి, ఆంధ్ర తెలంగాణలో ఒకే విధంగా వీళ్ళని ఎస్టీల్లోనే ఉంచాలి అని చెప్పి ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది? ఇది 68 నవంబర్లో ఇచ్చింది. 76లో వీళ్ళని చేర్చారు, అంటే ఈ ఏరియా రెస్ట్రిక్షన్ తీసేశారు. మరి 68లోనే ఇంత పెద్ద రిపోర్ట్ ఇస్తే దీని ప్రకారమే ఆ బిల్లు పెట్టారు. దీని ప్రకారం వీళ్ళు తయారు చేసిన బిల్లునే 1976లో పాస్ అయింది. ఏం తేడా లేదు. అసలు
వీళ్ళు ఏది ఇచ్చారో బిల్లు అదే బిల్లు పార్లమెంట్లో పాస్ అయింది 1976లో. మరి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఇవన్నీ ఫేక్ న్యూస్ కాదా? వీళ్ళు తయారు చేసిన డ్రాఫ్ట్ బిల్లే 1976లో పెట్టింది. అప్పుడు 33 మందిలో 4 మాత్రమే లంబాడాల్ని బీసీల్లోనే ఉంచాలి, ఎస్టీల్లో చేర్చకూడదు అని వాళ్ళు అపోజ్ చేశారు. 4. 29 మంది ఈ ఆంధ్ర తెలంగాణ అనే డిస్పారిటీ ఏరియా డిస్పారిటీస్ని తీసేసేయాలి, వీళ్ళని ఎస్టీల్లోనే ఉంచాలని 29 మంది మద్దతు పలికారు, 4 మాత్రమే వ్యతిరేకించారు. సో మెజారిటీ ప్రకారము వీళ్ళు 69లో బిల్లు పెట్టేశారు పార్లమెంట్లో. దీన్ని 68 నవంబర్లో ఇస్తున్న 69లో పార్లమెంట్లో పెట్టారు. పెడితే పెద్ద పెద్ద గొడవలైనాయి. ఎందుకు? ఎవరిని తీసేయాలి, ఎవరిని కలపాలి, ఏరియా రెస్ట్రిక్షన్స్ని ఎవరిని తీసేయాలని 3 కదా వీళ్ళకి ఇచ్చింది. ఆ తీసేయాలి, ఉంచాలి, కలపాలి అనే గొడవల మీద పార్లమెంట్లో చాలా పెద్ద డిబేట్స్ జరిగి గొడవలు అయిపోయి ఆ బిల్లు పాస్ కాకుండానే 1970లో లోక్సభ పీరియడ్ అయిపోయింది. లోక్సభ పీరియడ్ అయిపోయి అది డిజల్యూషన్ అయిపోయింది లోక్సభ. దాంతో అక్కడితో ఆగిపోయింది. మళ్ళీ ఈ డిమాండ్లు బాగా పెరుగుతుంటే 1976లో అప్పటి హోమ్ మినిస్టర్ అయిపోవచ్చింది. 1976లో అప్పటి హోమ్ మినిస్టరు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు బిల్లు పెట్టారు. ఏది పార్లమెంట్లో, లోక్సభలో ఎప్పుడు పెట్టారు? యాక్చువల్గా ఈ బిల్లు దీని ప్రకారం వీళ్ళు ఏదైతే బిల్లు ఇచ్చారో అదే బిల్లు పెట్టారండి. వీళ్ళు ఇచ్చిన బిల్లునే యాజ్ ఇట్ ఈస్గా పార్లమెంట్లో పెట్టారు. అయితే వీళ్ళు చేసిన మార్పు ఏంటంటే ఆ బిల్లు పెట్టేటప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఈ కొత్తగా చేర్చాలి లేకపోతే వీళ్ళని తీసేయాలి అనే ప్రపోజల్స్ను పక్కన పెట్టేశారు. ఇవంతా పెద్ద గొడవలు, ఇవి తేలేటట్లేదు, రాష్ట్రాల్లో పెద్ద గొడవలు అయిపోతున్నాయి, వాడిని తీసేయాలన్నా వీడిని కొత్తగా చేర్చాలన్నా ఇవన్నీ వద్దు, ఏరియా రెస్ట్రిక్షన్స్ తీసేద్దాం. ఏరియా రెస్ట్రిక్షన్స్ ఎవరెవరికి తీసేయాలని దీంట్లో క్లియర్గా పెట్టారు. ఇప్పుడు లంబాడ, ఎరుకల, యానాది 3 కేసులండి. ఏది ఆంధ్రప్రదేశ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇలాంటి కేసులు దేశవ్యాప్తంగా 1100 కేసులు ఉండేవి. 1100 కేసుల్లో 797 ఎస్సీ కేసులు, 358 ఎస్టీ కేసులు. వీటన్నిటిలో కూడా ఒక 64 కేసులు పక్కన పెట్టి మిగతా అన్నిటికీ ఏరియా రెస్ట్రిక్షన్స్ తీసేశారు. అన్నిటికీ ఒక్క 64, 39 కేసులు ఎస్సీల్లో ఉంచారు, 25 కేసులు ఎస్టీల్లో ఉంచారు, మిగతా అన్నిటికీ తీసేశారు ఏరియా రెస్ట్రిక్షన్స్. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో వీళ్ళు చెప్పిన ప్రకారం లంబాడాలను తీసేస్తే 1050 కేసులు తీసేసేయాలి. ఇప్పుడు ఈ లంబాడాలను ఒకటే కాదు, వీళ్ళు సుప్రీంకోర్టులో గెలవాలంటే ఈ కంటిన్యూషన్ క్వశ్చన్ సార్. నిజంగా మీరు అన్నట్టుగా కంటిన్యూషన్ ఏంటంటే ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించడం సాధ్యమా? 100% ఇంపాసిబుల్ అండి. ఎందుకు అనంటే వీళ్ళు లోకూర్ కమిటీ చెప్పిందే ఫైనల్ అనుకుందాం, రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయాలి, లేకపోతే తర్వాత నేషనల్ కమిషన్ చెప్పాలి, ఆర్జీఐ చెప్పాలి అనేదే నిజం అనుకున్నా కూడా ఇది కొత్తగా చేర్చిన కులం కాదు. ఇది ప్రాంతీయ ఆంక్షలను తొలగించినటువంటి సబ్జెక్ట్ ఇది. సో ప్రాంతీయ ఆంక్షలు తొలగించడానికి 1100 కేసుల్లో 1050 కేసులు తీసేశారు, రెగ్యులరైజ్ చేసేసారు. అందులో భాగంగానే లంబాడాలకు, ఎరుకలకు, యానాదికి కూడా చేశారు. సో 1050 కేసులు తీసేస్తారా? ఇప్పుడు వీళ్ళు లంబాడాలను తొలగించాలి అంటే దేశం మొత్తం మీద 1050 కేసులు తీసేయాలి. తీసేయడం సాధ్యమేనా చెప్పండి? సో అదే విధంగా రాజ్యాంగంలో రాష్ట్ర అసెంబ్లీ చేయాలి, ఇంకోటి నేషనల్ కమిషన్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని ఎక్కడా కూడా ఆ రకమైనటువంటి నిర్దిష్ట విధి విధానాలు రాజ్యాంగంలో లేవు. లోకూర్ కమిటీ చెప్పిందే మేము చట్టం చేసాము అనడానికి ఆధారాలు లేవు, చట్టం చేయలేదు కూడా. ప్లస్ ఇది కొత్తగా చేర్చిన కులం కాదు, ఓన్లీ ఏరియా రెస్ట్రిక్షన్స్ రిమూవల్ యాక్ట్ ఇది. కాబట్టి దీని ప్రకారము ఆ ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. కాబట్టి 100% కోర్టులో వీళ్ళు విన్ అయ్యేటువంటి సమస్య లేదు. ఇది కేవలం ఈ ఉద్యమాన్ని పక్కదారి పట్టించి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికే ఈ రకమైనటువంటి ఫేక్ ఉద్యమం జరుగుతుంది. ఇది కాదు వీళ్ళు చేయాల్సింది. వీళ్ళకి అన్యాయం జరుగుతున్నదైతే డెఫినెట్గా వాస్తవమే, రిలేటివ్ ఇంజస్టిస్ జరుగుతుంది. సో దీన్ని సరిచేయడం కోసం ఏబిసిడి కేటగరైజేషన్కి వెళ్ళి రెండు పక్షాలు ఒక చోట కూర్చొని, లంబాడాస్ నుంచి మేధావులు, కోయా గోండ్స్ నుంచి మేధావులు ఒక చోట కూర్చొని ఏబిసిడి కేటగరైజేషన్ చేసుకుందామని చెప్పి మ్యూచువల్గా ఒక అగ్రిమెంట్కి వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తే డెఫినెట్గా ఏబిసిడి కేటగరైజేషన్ చేస్తే వీళ్ళ 3% వీళ్ళకి మిగులుతుంది. అదేవిధంగా రాజకీయ ప్రయోజనం దెబ్బతిందు. వీళ్ళ 7 మంది ఎమ్మెల్యేలు వీళ్ళకుంటారు, వాళ్ళకున్న 5 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకుంటారు, రాజకీయ అధికారం గుప్పిట్లో ఉంటుంది. సీతక్క లాంటి వాళ్ళు రేపు పొద్దున ట్రైబల్ మినిస్టర్, పంచాయతీరాజ్ మినిస్టర్లు వస్తే వీళ్ళ యొక్క కులానికి కానీ తెగకు కానీ న్యాయం జరుగుతుంది. సో ఇది సతీష్ గారు, ఇదిగో ఇవి మీకు ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ రిపోర్టు. అదేవిధంగా ఇది చూడండి, లోక్సభ డిబేట్స్
లోక్సభలో ఆ రోజు 1976 సెప్టెంబర్ 1, 2వ తారీఖున జరిగినటువంటి చర్చల సారాంశం మొత్తం ఇక్కడ ఉంది. డిబేట్స్ ఈ పార్లమెంట్ నుంచి వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసినటువంటి డిబేట్స్, ఇది ఎవరికి తెలియదు. అదేవిధంగా ఇది రాజ్యసభ డిబేట్స్ అండి. సెప్టెంబర్ 3వ తారీఖున రాజ్యసభలో జరిగినటువంటి వాదోపవాదాలు చర్చలు మొత్తం క్లియర్గా ఇక్కడ రాశారు. సో వీటి ప్రకారం చాలా చట్టబద్ధంగానే వీళ్ళందరూ కూడా కలపబడ్డారు. కాబట్టి వీళ్ళని తీసేయడము అనే డిమాండ్ను పక్కన పెట్టి కేటగరైజేషన్ కోసం ట్రై చేసుకోండి. డెఫినెట్గా ఎవరికి దక్కాల్సిన వాటా దామాషా పద్ధతిలో వాళ్ళకు దక్కుతుంది అని చెప్పి మీకు విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్న లంబాడీ వర్సెస్ ఏదైతే ఆదివాసుల రిజర్వేషన్లు ఉన్నాయో ఈ విషయంలో మాత్రం చాలా స్పష్టమైన విషయాన్ని అయితే మాత్రం ఆధారాలతో సహా గోల రమేష్ గారు అయితే బయటపెట్టారు. ఎందుకంటే వాస్తవ పరిస్థితులకు జరుగుతున్న ప్రచారానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే ప్రతిదీ కూడా చట్ట ప్రకారమే జరిగింది, పార్లమెంట్ ప్రకారం జరిగింది, అలాగే ఒక కమిటీ నివేదిక ప్రకారం జరిగింది. ఇప్పుడున్న దాంట్లో మాత్రం ఆదివాసులకు కొంత అన్యాయం జరుగుతుందన్న మాట వాస్తవమే. అయితే దానికి పరిష్కారం అనేది లంబాడాలను తొలగించడం కాదు, దాంట్లో మాత్రం కేటగిరైజేషన్ చేసుకుంటే మాత్రం వర్గీకరణ అంటే ఎస్సీ వర్గీకరణ లాగా ఎస్టీ వర్గీకరణ లాగా చేసుకుంటే మాత్రం ఎవరి జనాభా ప్రాతిపదికన వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకు వస్తాయి. ఇప్పుడు ఆదివాసులు కూడా 3% వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళు పొందే అవకాశం ఉంటుంది. అలా ఇరు పక్షాల మేధావులు కూడా కూర్చొని మాట్లాడుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కూడా ఇలా చేస్తే బాగుంటుంది తప్ప రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా ప్రచారం చేసుకొని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో తీసేయడం కూడా సాధ్యం కాదు. సాధ్యం కాని దాన్ని అనవసరంగా చేసే బదులు వాస్తవ పరిస్థితులకు మార్పు చేర్పులు చేసుకుంటే బాగుంటుందని కూడా ఇప్పుడే మనకు ఇప్పుడు డిప్యుటేషన్ మీద ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉంటూ అలాగే గతంలో అక్కడ సింగరేణిలో పనిచేస్తూ సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘం ప్రస్తుత అధ్యక్షులు గోల రమేష్ గారు ఈ అంశంపై ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. చూస్తూనే ఉండేది దిశా టీవీ.